శ్రీవారి ఆలయంలో తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించాలని కోరుతూ ఏటా శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుపుతోంది టీటీడీ. ఈ ఏడాది ఉత్సవాలకు రేపు అంకురార్పణ జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది టీటీడీ. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏటా శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు జరుగుతాయి. శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తులు తెలిసి తెలియక చేసే తప్పులకు మన్నింపుగా ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ వేడుకల ప్రారంభానికి గుర్తుగా రేపు శ్రీవారి సేనాధిపతి విశ్వక్సేనుల వారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ వసంతోత్సవ మండపానికి పోయి పుట్టమన్ను సేకరిస్తారు. అటెన్క అర్చకులు పుట్టమన్ను ఊరేగింపుగా గుడికి తీసుకుపోయి ఉత్సవాలు మొదలు పెడతారు. ఎల్లుండి నుంచి 3 రోజులు పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతాయి. మొదటి రోజు స్వామివారి అభిషేకోత్సవాలు ఆగమ శాస్త్రం ప్రకారం జరుపుతారు. ఇందులో ఉత్సవమూర్తుల కవచాలు తొలగించి శుభ్రం చేసి అరుగుదల కనిపిస్తే వాటికి చందనపు ముద్దలతో సరిచేస్తారు. మళ్ళా కవచాలు తొడిగి ప్రత్యేక పూజలు చేస్తారు. పవిత్రోత్సవాల్లో మలయప్ప స్వామివారు మొదటి రోజున వజ్ర కవచంతోని తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనిపిస్తారు. రెండో రోజు శ్రీవారి మూల విరాట్టుతో పాటు ఉత్సవమూర్తులు పరివార దేవతలకు పవిత్ర మాలల్ని సమర్పిస్తారు ఆలయ అర్చకులు. శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవ మండపంలో ఆగమోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ చేస్తారు. అటెన్క పట్టు దారాలతోని తయారు చేసిన పవిత్ర మాలల్ని శ్రీవారికి సమర్పిస్తారు. శ్రీవారి ఆలయంలోని మూలమూర్తితో పాటు ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయ స్వామికి, వరాహస్వామికి కూడా పవిత్ర మాలలు వేస్తారు. పవిత్రోత్సవాల్లో భాగంగా రోజు జరిగే సహస్ర కలశాభిషేకం, కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవల్ని టీటీడీ రద్దు చేసింది. అర్చన తోమాల సేవల్ని ఏకాంతంగా జరుపుతారు. ఇక ఈ ఉత్సవాలు శ్రీవారి ఆలయంలో 1464 నుంచి 5 రోజుల పాటు జరిగేవి. అయితే 1963 నుంచి 3 రోజులకు తగ్గించారు. సంవత్సరం పొడుగున స్వామివారికి జరిగే నిత్య ఆరాధనల్లోనూ విశేషమైన ఉత్సవాది కార్యక్రమాల్లోనూ ఎన్నో కారణాల వల్ల భక్తి లోపం, క్రియాలోపం, మంత్రలోపం, ద్రవ్యలోపం మొదలైన అపచారాల వల్లను, అహంకారం వల్ల కానీ, అజ్ఞానం వల్ల కానీ మనం చేసే తప్పులకు స్వామివారి దగ్గర క్షమాపణ కోరుతూ అనేక విధాలైన ప్రాయశ్చిత్త హోమాలతో ఈ పవిత్రోత్సవం నిర్వహించడం మన ఆగమ నియమం. ప్రతి సంవత్సరం ఈ పవిత్రోత్సవాల ద్వారా స్వామివారిని క్షమాపణ కోరు. మూడో రోజు ద్వాదశి నాడు పూర్ణాహుతి కార్యక్రమంతో శ్రీవారి పవిత్రోత్సవాలు ముగుస్తాయి.